హాయ్ అండి. ఈరోజు మనము కుండీలో పండ్ల మొక్కల్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాము. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బ్లెస్సింగ్స్తో మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఇది మా గార్డెన్లో పెంచుతున్నటువంటి సపోటా మొక్క అండి. మీరు చూడొచ్చు, నేను కుండీలో పెంచుతున్నాను. అయితే దీనికి ఇచ్చినటువంటి కంటైనర్ కూడా మీరు చూడండి. ఈ మొక్క ఎన్ని బ్రాంచెస్ వచ్చాయంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మొక్క నిండుగా కూడా ఎప్పుడు సంవత్సరం అంతా కూడా క్రాప్ ఉంటుందండి. బోలెడన్ని సపోటాలు, ఇవి పాల సపోటాలు అనమాట. నేను సపరేట్గా తెచ్చుకున్నాను. చాలా స్వీట్గా అంటే తీయగా ఉంటాయి. ఫ్రూట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ చాలా వరకు కొన్ని తీసుకుంటుంటాము, కొన్ని పక్షులు తింటుంటాయి. కొమ్మకి అసలు మోయలేనన్ని ఫ్రూట్స్ వచ్చాయన్నమాట. చాలా రాలిపోతూ ఉంటాయి కూడా. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా రెగ్యులర్గా కేర్ తీసుకుంటాను మొక్కలకి. అండ్ వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని అయితే నేను ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటాను. అదేంటి అనేది ఈరోజు వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఒకటే ఫుడ్ కాకుండా మనము రకరకాలుగా మనం ఎలా తింటామో మొక్కలకి కూడా అప్పుడప్పుడు అందిస్తూ ఉండాలండి. అలా చేయటం వలన మొక్కలు అనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి. చూస్తున్నారు కదా, అసలు కొమ్మలు అనేవి మోయలేకపోతున్నాయి. ఫ్రూట్స్ అనేవి అంత చక్కగా మంచి సైజులో అండ్ బంచెస్ వచ్చాయన్నమాట. అయితే నేను ముందుగా మొక్క గురించి చెప్తాను. ఇది మనము ఎప్పుడైతే నర్సరీలో తీసుకొస్తామో మొక్కని, గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెచ్చుకోవాలి. అంటుకట్టిన మొక్క అంటే ఫ్రూట్స్తో ఉంటుంది. మీకు తెలియకపోతే ఫ్రూట్స్తో ఉన్న మొక్కను తీసుకోండి. ఓకే. సో తర్వాత దాన్ని మనము తీసుకొచ్చిన తర్వాత పండ్ల మొక్కలు ఎప్పుడు కూడా కొద్దిగా లోతుగా ఉన్న కంటైనర్లో మనము రిపోర్టింగ్ చేసుకోవాలి. ఎందుకంటే దాని రూట్ సిస్టమ్ అనేది డెప్త్గా వెళ్తుంది కాబట్టి అప్పుడు మొక్క అనేది కొంచెం స్ట్రాంగ్గా నిలబడుతుంది అనమాట. లేకపోతే ఏదైనా గాలి వచ్చినా ఏదైనా వచ్చినా కూడా విరిగిపోతాయి, పడిపోతుంది అనమాట. సో అందుకని మనం ఇలా లోతుగా ఉన్న కంటైనర్ని అయితే తీసుకోవాలండి. అండ్ తర్వాత మొక్క కొద్దిగా పెరిగినప్పటి నుంచి కూడా మనము చక్కగా ప్రూనింగ్ చేయాలి. అంటే కట్ చేస్తూ ఉండాలి. మెయిన్ స్టెమ్ని కొద్దిగా పెరగనివ్వాలి. ఒక 2 అడుగులు పెరిగిన తర్వాత స్టెమ్ కట్ చేసుకుంటే ఇలా బ్రాంచెస్ వస్తాయి. అలాగే మనం మట్టి మిశ్రమాన్ని కోకోపీట్, వర్మీ కంపోస్ట్, పశువుల ఎరువు ఏదైనా ఒక ఎరువుని కలుపుకొని సమపాలలో కలుపుకొని నింపుకొని మనం మొక్కనైతే పెట్టేయాలండి. చూడండి ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయో, మీరే ఆశ్చర్యపోతారు. అంటే అన్ని బ్రాంచెస్ వచ్చాయి కాబట్టి నేను ఇంత క్రాప్ అయితే తీసుకుంటున్నాను మొక్క నుండి. అంటే ప్రతి కొమ్మకి కూడా మనం పండ్లు తీసుకోవచ్చు అనమాట. అదే మనం ఒక 2-3 బ్రాంచెసే ఉన్నాయనుకోండి, పండ్లు అనేవి కొంచెం తక్కువగా వస్తాయి. ఓకే. సో నేను అన్ని బ్రాంచెస్ అంటే ఒక్కొక్క కొమ్మకి మళ్ళీ 4-5 కొమ్మలు వచ్చాయి. అక్కడి నుంచి మళ్ళీ కట్ చేయటం వల్ల మళ్ళీ బ్రాంచెస్ వచ్చాయి. ఇలా నేను ప్రతి పండ్ల మొక్కని కూడా ఇలా బంచెస్ తీసుకునేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఎక్కువ అంటే ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఫ్రూట్స్ అనేవి అందుతాయి అన్నమాట. ఓకే. ఇది మా మొక్క చూసారు కదా. అయితే ఈరోజు నేను ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్ గురించి చెప్తానండి. మనం వారానికి ఒక్కసారైనా మొక్కకి ఆహారాన్ని అందించాలి. అండ్ వాటర్ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. ఎక్కువ వాటర్ కూడా ఇవ్వకూడదు, కొద్దిగా తడిగా ఉండేటట్టు ఇస్తే కనుక సరిపోతుంది అనమాట. అండ్ ఎప్పుడు మొక్క ఆకులు అనేవి ఇలా పచ్చగా చక్కగా హెల్తీగా ఉండాలి. అప్పుడే ఫ్రూట్స్ కూడా చక్కగా వస్తాయి అన్నమాట. ఆ ఆకులకి కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ఫ్రూట్స్ కూడా ముడుచుకుపోయినట్టే వస్తాయి. సో అందుకని మనం ఆకులను బట్టి మొక్క యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అండ్ కొంచెం పండ్ల మొక్కలన్నీ కూడా ఎండ తగిలేలాగా పెట్టుకోవాలి. అయితే ఫర్టిలైజర్ విషయానికి వస్తే మనము ఈరోజు నేను చెప్పేటటువంటి ఫర్టిలైజర్ ఏంటంటే కోకోనట్ వాటర్. మనము దేవుడికి కొబ్బరికాయ కొడతాం కదండి. కొట్టిన తర్వాత ఆ యొక్క వాటర్ అనేవి మనము మిగిలిపోయిన వాటర్ ఏం చేయాలంటే మనము ఫెర్మెంటేషన్ చేసుకోవాలి. అంటే పక్కకు పెట్టేస్తే బాగా పులిసిపోతాయి. సో అలా పులిసిపోయినటువంటి కోకోనట్ వాటర్లో చాలా పోషకాలు ఉంటాయండి. ఇందులో మెయిన్గా పొటాషియం రిచ్గా ఉంటుంది, కాల్షియము, మెగ్నీషియము, తర్వాత కొన్ని సహజ ఎంజైములు కూడా ఉంటాయి, సైటోకైనిన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మొక్క పెరుగుదలకి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ వీటి యొక్క నాణ్యత అంటే వచ్చినటువంటి యొక్క పండ్లు చాలా నాణ్యతగా మంచి సైజులో రావాలి. మూడ్చుకుపోయినట్టు ఉండకూడదు. అంటే పరిమాణం పెద్దగా రావాలి, పండ్లు ఎక్కువగా రావాలి. తర్వాత వీటన్నిటికీ కూడా ఈ వాటర్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా బాగా స్ట్రాంగ్గా మొక్కలు ఉండేటట్టు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది అనమాట. అండ్ అలాగే రూట్ సిస్టమ్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుందండి. ఈ పొటాషియం రిచ్గా ఉంటుంది కాబట్టి. తర్వాత మనము ఈ కొబ్బరి నీళ్ళలో నేను కొద్దిగా ఇవాళ మస్టర్డ్ కేక్ కలిపి ఇచ్చాను. మస్టర్డ్ కేక్ గురించి మీకు తెలుసు కదా, దాంట్లో చాలా పోషకాలు ఉంటాయి. ఎన్పికే అనేది రిచ్గా ఉంటుంది. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేవి చాలా చక్కగా ఉంటాయి. కాబట్టి ఈ రెండు కలిపి ఇవ్వటం వలన మొక్కకి అన్ని సహజంగా కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా అందుతాయి.
సో దట్ మొక్కకి అందటం వలన అది ఆహారాన్ని తయారు చేసుకుంటుంది చక్కగా. సో ఫ్రూట్స్ అనేవి చాలా హెల్తీగా వచ్చేస్తాయి. మస్టర్డ్ కేక్ పౌడర్ అనేది మీకు గానుగ నూనెలు తీసే వాళ్ళ దగ్గర దొరుకుతుందండి, లేదా మీరు ఆవాల పిండి అనమాట, ఇది ఆవాలు కొద్దిగా మిక్సీ పట్టి కూడా ఇలా వాడుకోవచ్చు. ఎప్పుడు కూడా ఫర్టిలైజర్ అనేది చాలా తక్కువ ఇవ్వాలి, ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వక్కర్లేదండి. కొద్దిగా ఒక హాఫ్ స్పూను నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో నేను యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ కూడా కోకోనట్ వాటర్ అనమాట, ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఈ కోకోనట్ వాటర్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి పెట్టాను ముందుగానే, అంత ప్యూర్గా కోకోనట్ వాటరే గ్లాస్ నిండా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక పావు వంతు కోకోనట్ వాటర్ ఉంటే కనుక అందులో మనము మిగతా 3/4 అంటే మిగతా అంతా కూడా మనం వాటర్ తోటి నింపేసుకోవచ్చు అనమాట. సో ఇలా పులిసినటువంటి కోకోనట్ వాటర్లో మనం ఇలాగా మస్టర్డ్ కేక్ కలిపి కొద్దిగా ఫెర్మెంటేషన్ కనుక చేసి మొక్క మొదట్లో పోస్తే ఆహా, దానికి అద్భుతమైన ఫెర్టిలైజరు, మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అసలు మొక్క ఎలా ఉంటుందంటే అంత సూపర్గా పెరుగుతుంది, చాలా బ్రాంచెస్ తోటి పండ్లతోటి విరగ్గాస్తుంది అనమాట. ఇది ఓన్లీ సపోటా మొక్కకే కాదండి, మీరు ఏ పండ్ల మొక్కకైనా ఇవ్వచ్చు. మీరు మామిడి మొక్కలకి ఇవ్వచ్చు, ఇంకా ఏవైనా మీరు గార్డెన్లో పెంచుకునేటటువంటి ప్రతి ఒక్క ఫ్రూట్ ప్లాంట్కి మీరు చక్కగా ఈ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు అనమాట. దానివల్ల మొక్కలు అనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి. దీన్ని 10 రోజులకు ఒకసారి ఇవ్వండి. ఇలాంటి మంచి టిప్స్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. మా దగ్గర కొన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఫర్టిలైజర్స్ ఉంటాయి, అలాగే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, అలాగే పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి.